నా అహంకారాన్ని విరిచేశావు. ఈశ్వరా నీకు నమస్కారం, నేను నీకు అభిషేకం చెయ్యడానికి వచ్చాను, అంగీకరించమని ప్రార్థించాడు. వెంటనే చిన్ని కృష్ణుడు 7 సంవత్సరముల పిల్లవాడు కూర్చునున్నాడు. ఆయన అన్నాడు, నా ఆజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర, శ్రీయుతుడవై మదింపకు శ్రేయమ్ములు కలుగు పొమ్ము సితకరి గమన అన్నాడు. నాయాజ్ఞ చేయుచుండుము, నీ అంతటి వాడివి నువ్వని ఎప్పుడు అనుకోకు, పైన ఒకడున్నాడని గుర్తుపెట్టుకో, అదే వినయానికి కారణమవుతుంది. నాయాజ్ఞ చేయుచుండుము, అహంకారం పోయాక నిన్ను పదవిలోంచి తీసేయడం ఎందుకయ్యా? శిక్ష దేనికి అంటే సంస్కరించడానికి. నువ్వు సంస్కరింపబడిన తర్వాత ఇంకా శిక్ష ఎందుకు? కాబట్టి నాయాజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర, ఓ సురేంద్ర నీ అధికారంలో నువ్వు ఉండు. కాబట్టి నా ఆజ్ఞ చేసినంత కాలం ఇక నీకు ఇబ్బంది లేదు. శ్రేయమ్ములు కలుగు పొమ్ము సితకరిగమన, ఏనుగులా నడవగలిగినటువంటి అద్భుతమైన నడకలున్నవాడా, సంతోషంతో బయలుదేరు, నీకు శ్రేయస్సు కలుగుతుంది అన్నాడు. అప్పుడు వెంటనే ఆ కామధేనువు యొక్క పాలని కలశపాత్రలో పట్టుకుని ఆ వచ్చినటువంటి ఐరావత గజం కూడా ఆకాశంలో ప్రవహించేటటువంటి మందాకిని జలాల్ని స్వర్ణ కలశలో ఐరావతం పోస్తుండగా అదితి చూసుకుని మురిసిపోతూ ఉండగా, అప్సర స్త్రీలు నాట్యం చేస్తుండగా, నారద తుంబురులు గానం చేస్తుండగా, దేవతలు మురిసిపోతూ ఉండగా, ఎప్పటికీ ఒక పేరు పెట్టి 3 అక్షరాలు ఉచ్చరిస్తే చాలు రక్షించగలిగినటువంటి నామం లోకానికి లభించిందని పరమ పరవశంతో ఇంద్రుడు ఆనాడు గోవిందాయంచు, గోవిందా అని ఆనాడు పిలిచాడు. పిలిచి సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాల తానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షుతో యజదాక్షున్ సాధు సంరక్షణం. తామర పువ్వుల వంటి కన్నులు కలిగినటువంటి ఆ చిన్ని కృష్ణుడికి కామధేనువు యొక్క క్షీరములతో ఆకాశమునందు ప్రవహించేటటువంటి మందాకిని జలములతో అభిషేకం చేసి గోవిందా అని పిలిచాడు. ఆనాటి నుంచి గోవిందా అన్న పేరుతో ఎవరైనా ఎక్కడైనా పిలిచారా, ఇహమునందు పరమునందు కూడా రక్షణ కర్తవ్యమును ఆయన స్వీకరిస్తాడు. మనుష్యుల యొక్క మనసు ధర్మమునందు ప్రవర్తించేటట్టు చేసి తత్కారణం చేత రక్షణ పొందేటట్టుగా చెయ్యగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపం గోవింద స్వరూపం. ఈ గోవిందనామానికి తులసిదళానికి వెంకటేశ్వరుడు ఒక పెద్ద ముడి వేశాడు. ఆయన అన్నాడు, ఏకేన తులసిమాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్భక్తిభావేన తం రక్షామి ఇతి మత్పణః అన్నాడు. అసలు వెంకటేశ్వర స్వామి వారు తాను దేని చేత ప్రీతి చెందుతాడో, తనని ఏమని పిలిస్తే తనకి ఆనందం కలుగుతుందో, కలియుగంలో తనని ఎలా పూజ చేస్తే తాను అపరిమితమైన ఆనందాన్ని పొందుతాడో, రక్షణ కర్తవ్యాన్ని స్వీకరించడానికి, జనులను రక్షించడానికి హేతు ఏర్పడుతుందో ఆయనే చెప్పాడు. ఏకేన తులసి మాత్రదళేనాపి నరోత్తమ, ఒక్క తులసి దళం చాలయా అన్నాడు. గోవిందా అని పిలుస్తూ ఒక్క తులసిదళాన్ని నా పాదముల మీద వేస్తే చాలు. స్వామి నీ పాద తులసిదళము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత అని నరసింహశతకంలో నరసింహశతక కర్త స్వామిని అనుగ్రహం కోసం ప్రార్థిస్తాడు. స్వామి నీ పాద తులసిదళము రోగములకు ఔషధము. ఆయన పాదముల మీద పడినటువంటి తులసిదళం సమస్త రోగములకు ఔషధం.